బడుగు బలహీన వర్గాల వారి భూములను తిరిగి వారికి ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని సిపిఎం పార్టీ కన్వీనర్ వడ్డేపల్లి చెంగయ్య వెల్లడించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు సెంటర్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలపాడు భూ పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి చెంగయ్య మాట్లాడుతూ వెంకటగిరి మండల రూరల్ పరిధిలోని కలపాడు పంచాయతీలోని సర్వే నెంబర్ 1, 35, 36లో ఉన్న 1500 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమిని దళిత, గిరిజన, బలహీన వర్గాల పేదలకు పంచిపెట్టాలని, ఆ భూములపై పూర్తి హక్కులు కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజయ్య, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. కలపాడు గ్రామంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూముల్ని సర్వే నెంబర్ 1లో 1440 ఎకరం భూములున్నాయి. అట్లాగే 129 అయితేనేమి ఇంకా తదితర సర్వే నెంబర్లలో 1500 పైన ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఆ గ్రామంలో కలపాడు గ్రామంలో ఉండేటటువంటి దళితులు, గిరిజనులు ఇంకా వెనకబడ్డటువంటి బలహీన వర్గాల వారు అందరికీ కూడా ఆ భూముల్ని పంచాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ భూముల పైన గత 2012 సంవత్సరం నుండి ఈ భూముల్ని ఆక్రమణ చేసుకోవడం, ఆ భూముల్ని హక్కు ఇవ్వాలని చెప్పేసి, ఆ భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పేదలంతా కూడా తహసీల్దారుని అయితేనేమి, మండల స్థాయి తహసీల్దారుని అయితేనేమి, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని అయితేనేమి కలవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వీళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి, పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి పట్టాలు ఇవ్వకపోగా ఈరోజు రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు రాత్రుల్లో దౌర్జన్యంగా శంకరయ్య, ఆ గ్రామానికి సంబంధించినటువంటి శంకరయ్య అనే అతను, అలాగే అతని అనుచరులు కొంతమంది అక్కడ ఉండేటటువంటి భూమిని పేదలకు దక్కనివ్వకుండా దళిత గిరిజనులకు దక్కాల్సినటువంటి భూమిని అగ్రకుల పెత్తందారులు ఈ రోజు ఆక్రమణ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి విఆర్ఓ ఏం చేస్తున్నాడని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి తహసీల్దార్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వీళ్ళకి లేదని చెప్పి అడుగుతాను. పేదలకు పోతే ఆ భూములు లేకపోతే వెంటనే పారిశ్రమలో పంపించడము, అలాగే రెవెన్యూ వాళ్ళు రావడం, ఈ విధమైనటువంటి ఇబ్బందుల్ని పేదవాళ్ళని కలిగిస్తూ ఉన్నారు. అక్కడ అగ్రకుల పెత్తందారి రాజకీయ కలిగినటువంటి వాళ్ళు పోయి రాత్రుల్లో జేసీపీలు పెట్టి సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోలేకపోతున్నారు, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.